నా పేరు కోటేశ్వర్ గౌడ్. నేను పాలమాకుల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. ఈ యొక్క గుర్తుకి ఓటేసి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు. అప్పుడు ఇక్కడ మా ఊళ్ళో ఉన్న పరిస్థితులు, ఈ 18 నెలల్లో మా ఊళ్ళో ఉన్న పరిస్థితులు చాలా మార్పు చెందాయి. మేము గత 18 నెలల నుండి ఒక 2,50,00,000 నిధులు రోడ్లకు గాను, ఒక 80 లక్షలు డాక్టర్ మహిళా గ్రూప్ల భవనాలకు గాను, గ్రామ పంచాయతీ భవనానికి, అట్లా వివిధ రకాలుగా మేము పాల్మాకులకి ఫండింగ్ తేవడం జరిగింది. అలాగే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎవరికి కూడా ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వాళ్ళు చెప్పిన హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చలేరు. అదే మా ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ప్రజెంట్ పాలమాకుల్లో 60 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు జరగడం జరుగుతుంది. అదే విధంగా ఉచిత కరెంటు కూడా రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఒక కొత్త రేషన్ కార్డు కూడా లేదు. ఉన్న రేషన్ కార్డులలో కూడా సగం రేషన్ కార్డులు తిగేసేయడం జరిగింది. ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఒక 800 ఉన్న రేషన్ కార్డులు ఈరోజు 1500 పైచిలకు రేషన్ కార్డులుగా అయ్యాయి. అంటే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ప్రజలు ఆశీర్వదించి ముందుకు పంపిస్తున్నారని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా మా యొక్క ప్రజలకి తెలియజేస్తున్నాను.